యుద్ధం ఓ అనాగరిక చర్య అంటే ఇంకా ఈ భూమిపై నాగరిక మానవుడు ఉద్భవించలేదా అన్నది $1,000,000 ప్రశ్న. యుద్ధం అంటే మానవ వినాశనమని, మానవ శ్రమతో తరాలుగా నిర్మించిన ఆస్తుల కట్టడాల విధ్వంసమని, పచ్చని పర్యావరణ విఘాతమని వేరుగా చెప్పక్కర్లేదు. 20వ శతాబ్దం 2 ప్రపంచ యుద్ధాలను చవిచూసింది. ఏది ఏమైనా యుద్ధం అంటే అంతిమంగా మిగిలేది విషాదమే, సమాధి అయ్యేది సత్యమే, జరిగేది ప్రాణ నష్టమే, కోలుకోలేని విధ్వంసమే. మరి ప్రస్తుతం ఆ దేశాలకు ఈ విషయం తెలియడం లేదా? యుద్ధం ఓ అనాగరిక చర్య. యుద్ధం అంటే మానవ వినాశనం, పచ్చని పర్యావరణ విఘాతం. గతంలో ఇరాక్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్పై అమెరికా యుద్ధం, ఆగని ఉక్రెయిన్పై రష్యా సాగిస్తున్న యుద్ధం, తాజాగా పాలస్తీనాపై ఇజ్రాయిల్ యుద్ధం. యుద్ధం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని, కేవలం కొన్ని దేశాల సామ్రాజ్య కాంక్ష మాత్రమే నెరవేరుతుందని ప్రఖ్యాత తత్వవేత్త జార్జ్ బెర్నార్డ్ షా అప్పట్లోనే ప్రకటించారు. ఆయన చెప్పినట్లుగానే ఇప్పటివరకు ప్రపంచంలో జరిగిన యుద్ధాలు పరిశీలిస్తే అది జరిగినట్లు కనిపిస్తోంది. ఇరాక్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్పై అమెరికా సాగించిన యుద్ధం, ఉక్రెయిన్ దేశంపై రష్యా సాగిస్తున్న యుద్ధం, తాజాగా పాలస్తీనాపై హమాసు తీవ్రవాదులు ఏరివేత పేరుతో ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధం, వీటిలో యుద్ధం అనేది కామన్గా ఉంది. దేశాలు మాత్రమే మారుతున్నాయి. ఆ యుద్ధం వల్ల ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయో ప్రత్యక్షంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమెరికా, ఇరాక్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్పై యుద్ధం సాగించడం వల్ల ప్రపంచ దేశాలు చమురు కొరతతో ఇబ్బంది పడుతున్నాయి, పెరిగిన ధరలతో ఇబ్బంది పడుతున్నాయి, ఎండు ఫలాలు అందక ఇబ్బంది పడ్డాయి. ఇక రష్యా ఉక్రెయిన్పై సాగిస్తున్న యుద్ధంతో యూరప్ దేశాలు సహజ వాయువు అందక ఇబ్బంది పడుతున్నాయి. ఇక ఇజ్రాయెల్ చేస్తున్న దాడులతో పాలస్తీనా నరకం చూస్తోంది. అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తినేందుకు తిండి లేక, తాగడానికి నీరు లేక నరకం చూస్తున్నారు. తమ దేశానికి భద్రత కల్పించే ఐరన్ డోములపై దాడులు చేశారనే కారణంతో ఇజ్రాయెల్ పాలస్తీనాపై యుద్ధం ప్రకటించింది. దానికి హమాసు తీవ్రవాదులు ఏరివేత అని పేరు పెట్టింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రపంచ దేశాలు హెచ్చరిస్తున్నప్పటికీ ఇజ్రాయిల్ తన ధోరణి మార్చుకోలేదు. పైగా పాలస్తీనాకు గుండెకాయలంటి గాజా నగరంపై బాంబులు మోత మోగిస్తోంది. ఆ నగరంలో 22 లక్షల వరకు జనాభా ఉంటే దానిని 2 లక్షల వరకు తగ్గిస్తామని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు అంటున్నారంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక గాజా నగరం నుంచి పాలస్తీనా వాసులు వెళ్లగొట్టడానికి నగ్బాగా వ్యవహరిస్తారు. ప్రస్తుతం దానిని ఇజ్రాయెల్ విజయవంతంగా అమలు చేస్తుంది. వాస్తవానికి గాజా నగరం నుంచి పాలస్తీనా వాసులు వెళ్లగొట్టే అధికారం ఇజ్రాయెల్ దేశానికి లేదు. ఎందుకంటే 1948లోనే దానికి సంబంధించి అంతర్జాతీయ ఒప్పందం కుదిరింది. దీనిని ఎట్టి పరిస్థితుల్లో ఆక్రమించబోమని ఇజ్రాయెల్ అప్పట్లోనే వాగ్దానం చేసింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో దాన్ని విస్మరిస్తోంది. ఇజ్రాయెల్ తీరును నిరసిస్తూ దక్షిణాఫ్రికా అంతర్జాతీయ న్యాయస్థానంలో ఒక తీర్మానం ప్రవేశపెడితే 50 ఇస్లామిక్ దేశాలతో పాటు బెల్జియం, బ్రెజిల్, బొలివియా, నమీబియా, కొలంబియా లాంటి దేశాలు దాన్ని సమర్థిస్తున్నాయి. చివరికి పాకిస్తాన్, బంగ్లాదేశ్ కూడా దక్షిణాఫ్రికా తీర్మానాన్ని బలపరుస్తున్నాయి. కానీ భారత్ మాత్రం ఈ వ్యవహారంలో అంటి ముట్టునట్లే వ్యవహరిస్తోంది. ఇజ్రాయెల్ దేశం పాలస్తీనాపై బాంబులు మోత మోగిస్తూ ఉండగా అక్కడి ప్రజలకు కనీసం ఔషధాలు, ఆహార పదార్థాలు అందకుండా చేస్తోంది. 2వ ప్రపంచ యుద్ధం కాలంలో యూదులు ఏ విధమైనైతే సామూహిక హననానికి గురయ్యారో ప్రస్తుతం గాజాలో పాలస్తీనా వాసులు అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. మరి ఈ సమయంలో అంతర్జాతీయ సమాజం మేల్కోని పక్షంలో నెతన్యాహు చెప్పినట్లే గాజా జనాభా 22 లక్షల నుంచి 2 లక్షలకు పడిపోతుంది. అందులో ఎటువంటి సందేహమూ లేదు.